బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారికి, స్వర్ణమాలపత్రి గారికి, నాకు జ్ఞానాన్నిచ్చిన గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ టీఎంసీ ఆర్గనైజర్స్కి, మరి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ధ్యాన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనము ఈ టీఎంసీ ఛానల్ ద్వారా ప్రతిరోజు పత్రిజీ యొక్క జ్ఞానామృతాన్ని అందుకుంటున్నాము. ఈరోజు శ్రవంతి మేడం మిర్యాలగూడెం నుంచి మరి తన జ్ఞానామృతాన్ని చేసా. రికార్డింగ్ ఆన్ అయింది. ఆన్ అయిందా? ఓకే. శ్రవంతి మేడం మిర్యాలగూడ నుంచి మనకి ఈ జ్ఞానామృతాన్ని అందివ్వడానికి వచ్చారు. ఓవర్ టు మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే. నా పేరు స్టార్ట్ చేయమంటారా మేడం? చేయమ్మా. ఓకే. ముందుగా గురువు గారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నన్ను సత్య మార్గంలో నడిపిస్తున్న గురు దంపతులైన బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు సార్కి, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మగారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి జూమ్ నిర్వహిస్తున్న వారికి, అలాగే వింటున్న ఆత్మ బంధువులందరికీ కూడా ధన్యవాదాలండి. మరి నా పరిచయం విషయానికి వస్తే, నా పేరు శ్రవంతి. నేను మిర్యాలగూడ నుంచి మాట్లాడుతున్నాను. నా ధ్యాన పరిచయం విషయానికి వస్తే, నా మొదటి గురువు కర్ణాటి రాంబాబు గారని చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా నాకు ధ్యానం పరిచయం చేసింది సుమారు 14 సంవత్సరాల క్రితం ఆత్మదీపం పిరమిడ్ లో ఇక్కడ ధ్యాన కార్యక్రమం జరుగుతుంది అని నాకు తెలిస్తే వెళ్ళాను. ఆ రోజు మరి ఆయన శ్వాస మీద ధ్యాస ధ్యానం మాకు నేర్పించారు. అది అలా కాసేపు కూర్చున్నాం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము, కాసేపు కూర్చున్నాము. ఆ రోజు అనిపించింది ఏంటో తెలియని ఒక కూలివాడు ఒక బియ్యం బస్తా కానీ ఏదైనా మోయలేనంత బరువైన వస్తువు మోస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా దింపినప్పుడు ఎలా ఉంటుందో అలా నాకు కూడా ఆ కాసేపు ధ్యానంలో ఏదో తెలియని ఆనందం, తెలియని అద్భుతం అనిపించింది. మరి ఆ తర్వాత కూడా కొన్ని రోజులు ఆయన ధ్యానం మెలకువలు, ఎలా ధ్యానం చేయాలి అవన్నీ ఆయన నేర్పించడం జరిగింది. అలా ఆయన సజ్జన సాంగత్యంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఒకరోజు ఆయన ఏం చెప్పారంటే, ఒకరోజు అన్నగారి మీద నాకు విపరీతమైన కోపం వచ్చింది ఆయన చెప్పిన విషయం విని. ఎందుకు అంటే ఆయన ఏం చెప్పారంటే, గత రోజు రాత్రి నేను సుమారు 2 గంటలు ధ్యానం చేస్తూ ఉన్నాను. మరి నా భార్య సరిత వచ్చి రొట్టెలు కూర 2 తీసుకొచ్చి నన్ను ధ్యానంలోంచి లేపి తినమని డిన్నర్ ఇచ్చిందని చెప్పారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే అవి ఆ ఇంటి బయట పడవేసి మళ్ళీ వచ్చి ధ్యానంలో కూర్చున్నానని చెప్పారు. అప్పుడు నేను అనుకున్నాను, ఏంటి, అప్పుడు నేను హౌస్ వైఫ్ గా అలాగే ఒక ప్రైవేట్ వర్క్ చేస్తూ ఉన్నాను. సుమారు ఒక ఉమ్మడి కుటుంబంలో ఒక టిఫిన్ కానీ ఏదైనా భోజనం చేయాలంటే సుమారు 2 గంటల సమయం పడుతుంది. ఆయన అంత తేలికగా దాన్ని అవతల పడేశారు. నాకు అది నచ్చలేదు, చాలా కోపం వచ్చింది. కానీ ఈ విషయం ఎప్పుడు ప్రస్తావించలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ కోపం అంటే ఆత్మ బంధువుల మీద ఎప్పుడు కోపం ఉండదు అంటారు. కొన్ని రోజుల తర్వాత నేను ఆ విషయం మర్చిపోయాను. కానీ అది నాకు అర్థం కాలేదు, అలా ఎందుకు పడవేశాడు అని. కానీ అదే రాంబాబు అన్నయ్య గారు కరోనా టైంలో తటవర్తి రాఘవరావు సార్ 3 days క్లాస్ నిర్వహించడం జరిగింది, 3 రోజుల కార్యక్రమంలో. మరి ఆ రోజు ఆయన ఎన్నో విషయాలు చెప్పారు. నాకు అప్పుడు అనిపించింది, అప్పుడు ఉన్న నా జ్ఞాన పరిధి మేరకు అది అలా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నా జ్ఞాన పరిధి కాస్త పెరగడం వలన ఇప్పుడు నేను దాన్ని కొంచెం అర్థం చేసుకోగలిగాను. అదే ఇప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నన్ను కానీ మా ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయరు, చేసే సాహసం కూడా చేయరు.
అప్పుడు జ్ఞాన పరిధి మేరకు తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నా జ్ఞానం కాస్త పెరిగిన కొద్దీ కొంత దాని గురించి నేర్చుకున్నాను. అందుకే గురువుగారు పత్రి గారు తప్పు పట్టడం అన్నింటికంటే పెద్ద తప్పు అని అంటారు. ఎందుకు అంటే మనకు అది ఒకప్పుడు తప్పు అనిపించింది, తర్వాత అది రైట్ అవ్వచ్చు. మరి అంత గొప్ప జ్ఞానాన్ని, అంత గొప్ప గురువులను పత్రి సార్ తర్వాత సత్య మార్గంలో నడిపిస్తున్నటువంటి రాఘవరావు సార్ని పరిచయం చేసినందుకు మరి కర్ణాటి రాంబాబు అన్నయ్య గారికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈ జూమ్ సెషన్ ని నేను నేర్చుకున్న విషయాలు మీతో పంచుకుంటాను. ముందుగా మనందరం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనమంతా ఎంతో గొప్పవారము. అసలు పత్రి సార్ దగ్గరికి ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చిన వారంతా ఎంతో గొప్పవారు అని సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే పత్రి సార్ చెప్తారు, సృష్టిలో 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎప్పుడైనా జూకు వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో జంతువులు కనిపిస్తూ ఉంటాయి. రకరకాల జంతువులు, క్రిమి కీటకాలు, పక్షులు, సరీసృపాలు, జలచరాలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. అంటే అటువంటి జీవులలో మనము పుట్టి చచ్చి, అంటే సుమారు 83,99,999 జీవులలో పుట్టి చచ్చి చిట్ట చివరగా తీసుకున్న జన్మే మానవ జన్మ. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అని అంటారు. జంతువునాం నరజన్మ దుర్లభం. అటువంటి అంటే జంతు జన్మలో మనిషి జన్మ దొరకడం అనేది చాలా కష్టమైన విషయం, దుర్లభమైన విషయం. మరి అటువంటి దుర్లభమైన మానవ జన్మలు 150 జన్మలు తమో గుణంలో, మరి ఒక 150 జన్మలు రజోగుణంలో. అంటే తమో గుణంలో కాన పీన సోన, అంటే తింటాము, తిరుగుతాము, పడుకుంటాము. మరి రజోగుణంలో నేనే డబ్బు సంపాదించాలి, నాకే గొప్ప పేరు రావాలి అనే అహంకారంతో ఉంటాము. తమో గుణంలో బద్ధకంతో, రజోగుణంలో అహంకారంతో. అలా 300 జన్మలు దాటిన తర్వాత ఇంకా ఇది కాదు, ఇలా ఒకరి కింద బ్రతకడం కాదు, ఇలా డబ్బు సంపాదించడం, పేరు ప్రఖ్యాతులు సంపాదించడం కాదు, ఇంకా జీవితం అంటే ఏదో ఉంది, ఏముందో తెలుసుకోవాలనే ప్రయత్నంతో పుణ్యకర్మలు చేస్తూ, సత్కర్మలు చేస్తూ, వాటి ఫలితంగా ధ్యానం అనే పదం ఒక సద్గురువు ద్వారా మనకు వినబడుతుంది. అలా నచ్చి వచ్చిన వారమే మనమంతా. ఏదో యథాలాపంగా కాకతాళీయంగా ఇక్కడికి రాలేదు. అంటారు కదా, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని. అందుకే గురువు గారు పత్రి గారు ఒక అంశాత్మ నుండి పూర్ణాత్మగా, ఒక జీవుడి నుండి దేవుడుగా మారడానికి సుమారు 400 నుంచి 500 జన్మలు పడుతుంది అని చెప్తారు. అలా 300 జన్మలు దాటిన తర్వాత ఇలా ధ్యాన మార్గంలోకి వచ్చిన వారమే మనమంతా ఎంతో గొప్పవారము అని ముందుగా మనం తెలుసుకోవచ్చు పత్రి సార్ చెప్పిన విషయాన్ని బట్టి. ఏ తల్లిదండ్రులైనా సరే తమ పిల్లల కోసం ఎంతో కష్టపడతారు. ఒక రకంగా చెప్పాలి అంటే వారి కోసం తమ జీవితాన్ని సైతం త్యాగం చేస్తారు. అలా ఎంతో కష్టపడి పెంచిన పిల్లలను తప్పుడు మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు, తప్పురా నాయన, అది తప్పుడు మార్గం, నీకు మొదట్లో హాయిగా సంతోషంగా ఉండొచ్చు కానీ అది చిట్ట చివరిగా నీకు దుఃఖాన్నే మిగులుస్తుంది అని వాడు విన్నా వినకపోయినా తమ ధర్మంగా చెప్తారు. అలాగే యోగులు, ఋషులు, మునులు, సిద్ధులు, అవతార పురుషులు మనం విన్నా వినకపోయినా లోకంలో మానవాళికి సత్యమైన విషయాలనే బోధిస్తారు. అటువంటి సత్యమైన విషయాల్లో ఒక సత్యమైన విషయం మనం ఈరోజు మీతో పంచుకుంటాను. ముందుగా సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ 2 ఉంటాయి, సత్యము, నిజము. నిజము ఇప్పుడు మీరు మీ చిన్నప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, అది నిజము, ఇది నిజము. అలాగే మీరు పొద్దున ఇంట్లో పని చేస్తూ ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ జూమ్ లో వింటూ ఉన్నారు, అది నిజము, ఇది నిజము.
సత్యము కాలాన్ని బట్టి మారుతుంది, సమయాన్ని బట్టి నిజము కాలాన్ని బట్టి మారుతుంది, సమయాన్ని బట్టి మారుతుంది. కానీ సత్యము కాలం మారినా, యుగాలు మారినా మారనిదే సత్యము. గురువు గారు రాఘవరావు సార్ ఏం చెప్తారు అంటే, పత్రి సారు సుమారు 1,00,000 పుస్తకాలకు పైగా చదివారంట. ఆ 1,00,000 పుస్తకాలలో ఒక పెద్ద మిక్సీలో వేసి తీస్తే 2 పదాలు బయటికి వచ్చాయంట. ఒకటి హింస చోడో, హంస పకడో. అంటే హింసను వదిలిపెట్టండి, శ్వాసనే పట్టుకోండి. హింస మానవుని ఉన్నతికి అవరోధం, హింస మానవుని పతనానికి కారణం. అంతకు మించిన గొప్ప పాప కార్యం ఏదీ లేదు. అందుకే పత్రి సారు హింస చోడో అని చెప్పారు. మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్తే అక్కడ ఒక పెద్ద బోర్డు ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని దర్శించే కంటే ముందే ఒక పెద్ద బోర్డు ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మమే దైవమై మిమ్మల్ని రక్షిస్తుంది అని దాని యొక్క అంతరార్థము. మరి ఏది ధర్మము? వేదాల యొక్క సారము అహింస పరమో ధర్మ. మరి అహింస పరమ ధర్మం అయినప్పుడు హింస పరమ అధర్మం అవుతుంది అని మనం గుర్తు పెట్టుకోవచ్చు. అందుకే పత్రి సారు హింస చోడో అని మనకు చెప్పారు. అలాగే గొప్ప గొప్ప వారంతా, అంటే మలయాళ స్వామి ఆయన రాసిన ఒక గ్రంథంలో, శుష్క వేదాంత తమోభాస్కరం అనే గ్రంథంలో గొప్ప గొప్ప వారు అహింస గురించి చెప్పినవి ప్రస్తావించారు. అందులో హింస కంటే గొప్ప పాప కార్యం లేదు, అహింస కంటే పుణ్యమే లేదు అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, అశ్వమేధ యాగాల కన్నా చేసిన దాన ఫలం కన్నా, తీర్థ స్నానాది సప్తసాగర తీర్థ స్నాన ఫలము కన్నా, గోదానాది షోడశ మహాదానముల ఫలము కన్నా, ఇవన్నీ కలిపినా కూడా అహింస యొక్క కోటి ఫలము, కోటి భాగములలో ఒక్క భాగం కూడా కాదంట. మీరు చూడండి, పూర్వం రాజులు అశ్వమేధ యాగం చేస్తారు. ఎందుకంటే రాజ్య విస్తరణ కోసం. ఇంకా అంతర్లీనంగా అక్కడ ప్రజలు సుభిక్షంగా ఉండడం కోసం ఎన్నో గొప్ప గొప్ప దానాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. మరి అంత గొప్ప దానాలు జరిగిన ఆ దాన ఫలం కన్నా కూడా, ఇంకా తెలుసో తెలియకో చేసిన పాప కార్యాలను కడగడం, అంటే నదీ స్నానాలు చేస్తూ ఉంటారు, తీర్థ స్నానాలు, పాపం పోవాలి అని. మరి అటువంటి సప్త సాగర తీర్థాలలో కూడా స్నానం చేసిన వచ్చు ఫలము కంటే కూడా, ఇంకా గోదానాది మహాషోడశ దానాలు, అంటే దానాలలోకెల్లా గోదానం గొప్పది అని పెద్దలు చెప్తారు. అంటే కన్యాదానం, విద్యాదానం, అన్నదానం, వస్త్రదానం, సువర్ణదానం, ఇలా దానాలలోకెల్లా గొప్ప దానం గోదానము అని చెప్తారు. మరి అటువంటి గోదానం ఇచ్చినా కూడా వచ్చు ఫలములోకెల్లా ఇవన్నీ కలిపినా కూడా అహింస యొక్క ఫలములో ఒక్క భాగం కూడా కాదంట. అంటే అందుకే పత్రి గారు హింస చోడో అని మనకు ఒక గొప్ప వాక్యం చెప్పారు. ఇంకా నారద మహర్షి వారు ఏం చెప్పారు అంటే, అహింసకు మించిన పుణ్య కార్యం లేదు. నారద మహర్షి ఏం చెప్పారంటే, భూత దయకు సమమైన పుణ్యం లేదు, ప్రాణి పీడనం కంటే గొప్ప పాతకం లేదు. భూత దయకు సమమైన పుణ్యం లేదు, ప్రాణి పీడనం కంటే గొప్ప పాతకం లేదు. దీన్ని మనం కొంచెం వివరించుకుంటే, భూతములు అంటే, ముందు భూత దయ అంటే ఏంటో తెలుసుకుందాం. భూతములు అంటే జీవులు, అంటే ప్రాణమున్న ప్రతిదీ, అంటే సమస్త మానవులు, జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు, జలచరాలు అన్ని వస్తాయని మనం అర్థం చేసుకోవచ్చు. వాటిపై దయ చూపించడమే భూత దయ అంటారు.
మన క్రింది వారు ఎవరైనా సరే, అంటే పనివారు, అల్పులు, నిస్సహాయులు, బలహీనులు, స్త్రీలు, ఆఖరికి జంతువులైనా సరే కాపాడమని, రక్షించమని మనల్ని అర్థించినప్పుడు వారిని అభ్యర్థనను మన్నించడమే దయ అంటారు. అంటే వారికి చేతనైన సహాయం చేయడమే దయ అంటారు. అలా దయ చూపించేవాడు శత్రువుపై విజయం కూడా వస్తుంది. అంటే మీరు చూడండి, శత్రువుపై పై చేయి అవుతుంది, అయినా కూడా శత్రువు రక్షించమని అడిగినప్పుడు మనం వదిలేస్తాము. అలా వాడి అభ్యర్థనను మన్నించడమే దయ అంటారు. ఎవరైనా ముష్టివాడు ఏదైనా అడుగుతాడు, డబ్బు కానీ ఆహారం కానీ ఏదో ఒకటి అడుగుతాడు, అలా వాడికి ఏదో కొంత సహాయం చేయడము దయ అంటారు. దయ చూపించడమే దైవత్వము. అందుకే మలయాళ స్వామి ఏమన్నారంటే, దయగల హృదయమే భగవన్ నిలయము అన్నారు. దయగల హృదయమే భగవన్ నిలయము, దయే దైవత్వము. అలాగే మన క్రింది జీవులు ఏవైనా సరే, అంటే బాధ చెప్పుకోలేని, అమాయకపు, నిస్సహాయులైన, ఎవ్వరికి అపకారం చేయని ఆ సాధు జీవులను హింసించడం, చంపడం దయ అనరు, క్రూరత్వం అంటారు. దైవత్వం అనరు, రాక్షసత్వం అంటారు. అలా ఆ సాధు జీవులను చంపినప్పుడు, ఎవరైనా ఆ సాధు జీవులను పట్టుకొని చంపుతున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు అవి పారిపోవడానికి ప్రయత్నిస్తాయి, రోధిస్తాయి, అరుస్తాయి, కాపాడమని రక్షిస్తాయి, కాపాడమని అర్థిస్తాయి. కానీ వాటి భాష మనకు అర్థం కాదు. మనకు అంటే మానవులకి అర్థం కాదు. జంతువులతో స్నేహంగా ఉండమని, వాటిని ప్రేమించమని గురువు గారు చెప్తూ ఉంటారు. మరి జంతువులతో స్నేహంగా ఉండి వాటిని ప్రేమిస్తూ ఉంటే అవి మనకెంతో మేలు చేస్తాయి. ఒక రకంగా చెప్పాలి అంటే వాటి ప్రాణాలను సైతం ఇవ్వడానికి వెనకాడవు. అలా ఒక కుక్కను తీసుకుంటే తన యజమాని పట్ల ఎంత విశ్వాసంగా ఉంటుందో మనం గమనించవచ్చు. అలాగే గేద, ఆవు, మేక, కోడి, చేప, రొయ్య ఏ జంతువులైనా సరే మనకెంతో మేలు చేస్తున్నాయి. అవి చేసే మేలు మనం తెలుసుకుంటే వాటిని భక్షించము, అంటే తినము. రక్షించే దయ. రక్షించేవాడు ఎప్పుడు రక్షించబడతాడు, హింసించేవాడు ఎప్పుడు హింసించబడతాడు. అందుకే పత్రి సారు, మీ కింది జీవులపై మీరు దయ చూపించండి, ఆ పైవాడు మీపై దయ చూపిస్తాడు అని చెప్తారు. అలా ఏ జీవులైనా బాధపడుతూ ఉంటే వాటి బాధ నివారణకు ప్రయత్నించడం, అంటే జీవహింస మాన్పించడం, దానికి కారణమైన మాంసభక్షణ మాన్పించడం దయగల వారే చేయగలరు. అలాంటి వారు దైవంతో సమానం. అందుకే భూత దయే దైవత్వము అంటారు. కానీ ఆ జంతువుల బాధకు, అంటే తమ ఆనందం కోసం, వినోదం కోసం ఆ జంతువుల మొర ఆలకించకుండా, వాటి బాధను అర్థం చేసుకోకుండా చంపేవారు, హింసించేవారు భవిష్యత్తులో, అంటే ఈ జన్మలో కానీ వచ్చే జన్మల్లో కానీ వారికి ఖచ్చితంగా అది అనుభవించక తప్పదు. అంటే ప్రకృతి నియమం ప్రకారం, భగవంతుని నియమం ప్రకారం, సృష్టి నియమాల ప్రకారం శిక్షలు తప్పవు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను కూడా అంతకుముందు మాంసం తిన్నాను, ఈ ధ్యానంలోకి రాగానే మాంసం మానేయాలి అని చెప్పారు. నేను అప్పట్లో అనుకునేదాన్ని, ఏంటి తినేవారంతా బాగానే ఉన్నారు, చాలా మందిని చూశాను, ఈ రోజు కోడి తింటాడు, రేపు మేక తింటాడు, ఇంకో రోజు ఇంకోటి తింటాడు, ఇంకా కొత్త కొత్తగా ఏమైనా తిందామా అని చూస్తూ ఉంటారు. ఒకప్పుడు నేను అలా తిన్నదాన్ని. మరి వారికి ఎవ్వరికి ఏమి జరగట్లేదే, హాయిగా ఉన్నాడే, ఏ కష్టము లేదే, వాడికి దిట్టంగా ఉన్నాడు, వాడికి ఏ కష్టం రావట్లేదు కదా అని అనుకున్నాను. కానీ పత్రి సార్ ఒకటి చెప్తారు,
ఏమని అంటే పాపం చేసినప్పుడు శిక్ష పడదంట, ఆ పాపం పండినప్పుడే శిక్ష పడుతుంది. అలాగే బుద్ధుడు కూడా చెప్తాడు, పాపం చేసేటప్పుడు సుఖభ్రాంతి, ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు జీవితం కడు దుర్భరంగా ఉంటుందంట.